సినీ నటుడు రాజీవ్ కనకాలకి హైదరాబాద్ రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే పెద్దంబరపేట మున్సిపాలిటీ పశ్చిమ భూముల్లో తమకు సంబంధించిన వివాదాస్పద ఫ్లాట్ ను సినీ నటుడు రాజీవ్ కనకాల సినీ ఇండస్ట్రీకి చెందిన విజయ్ చౌదరికి సేల్ చేశారు. అదే ఫ్లాట్ ను విజయ్ చౌదరి మరో వ్యక్తికి విక్రయించారు. అయితే ఇక్కడ లేని ఫ్లాట్ ను ఉన్నట్లు చూపించి తమను మోసం చేశారంటూ బాధితుడు ఆరోపించారు. దీంతో విజయ్ చౌదరిపై హైదనగర్ పోలీస్ స్టేషన్ లో ఆ ఫ్లాట్ కొన్న వ్యక్తి ఫిర్యాదు చేశారు. అయితే ఈ స్థలాన్ని విజయ్ చౌదరికి ముందు రాజీవ్ కనకాల అమ్మినట్లు. దీంతో ఈ కేసు విషయంలో విచారణకు రాజీవ్ కనకాలకు నోటీసులు ఇచ్చారు. ఎప్పుడు రాజీవ్ కనకాల అంటే గుర్తొచ్చేది సుమ. ఆయన ఎన్నో సినిమాలో విభిన్నమైన పాత్రలు వేసినా కూడా రాజీవ్ కనకాల అంటే సుమ హస్బెండ్ అంటే చాలా మంది గుర్తుపడతారు. ఎందుకంటే తెలుగు టెలివిజన్ లో సుమకి ఉన్న పేరు అటువంటిది. అయితే ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో గానీ బయట గానీ ఎక్కడా కూడా రాజీవ్ కనకాలపై చిన్న మచ్చ కూడా లేదు. ఈ విషయంలో కూడా రాజీవ్ కనకాలపై ఆరోపణలు తప్ప నిజంగానే రాజీవ్ కనకాల గారు ఆ స్థలాన్ని 70 లక్షలకు విక్రయించారా, లేదంటే కావాలనే ఆ వ్యక్తి రాజీవ్ కనకాలపై ఆరోపణలు చేస్తున్నారనేదే విచారణలో తేలాల్సి ఉంది. అయితే ఒక్కసారిగా రాజీవ్ కనకాలకి నోటీసులు ఇవ్వడంతో ఒక్కసారిగా ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. అసలు రాజీవ్ కనకాల ఇంటికి పోలీసులు ఎందుకు వెళ్లారనే విచారణపై, అయితే రాజీవ్ కనకాలకి రాచకొండ పోలీసులు ఎందుకు నోటీసులు పంపించారనే దానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే పెద్దాంబరపేట మున్సిపాలిటీ పరిధిలోని రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఆ స్థలాన్ని సర్వే నెంబర్ 421, ఈ సర్వే నెంబర్ పరిధిలో ఆయనకు సంబంధించిన ఫ్లాట్ ఒకటి ఉండేది. ఆ ఫ్లాట్ ని సినీ నిర్మాత విజయ్ చౌదరికి ఈయన విక్రయించారు. అయితే ఆ విజయ్ చౌదరి ప్రస్తుతం ఇంకో వ్యక్తికి అమ్మగా అక్కడ అసలు ఫ్లాటే లేదని, లేని ఫ్లాట్ ని ఉన్నట్టు చూపించి డబ్బులు తీసుకున్నారంటూ ఆయన పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు.